వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. స్వేచ్ఛ జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటర్. అనేక సంవత్సరాల పాటు మెయిన్ స్ట్రీమ్ శాటిలైట్ ఛానల్స్లో పనిచేస్తూ వస్తున్నటువంటి ఆమె ఆత్మహత్య చేసుకోవటం అనేది మొత్తం మీడియా ప్రపంచాన్ని నివ్వెరపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే పేరుకు తగ్గట్టు స్వేచ్ఛ, చాలా ధైర్యవంతురాలు అనే పేరు తెచ్చుకున్నారు. అలాంటి స్వేచ్ఛ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది అందరినీ కూడా షాకుకు గురి చేసినటువంటి విషయం. ఆ తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఆమె మరణానికి ఆమె తల్లిదండ్రులే కారణమని చెప్పేసి పూర్ణచంద్రరావు అనే అతను రాసినటువంటి బహిరంగ లేఖ ఏదైతే ఉందో అది ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత స్వేచ్ఛ కూతురు సంధ్య అరణ్య ఆమె చెప్పిన విషయాలు, అలాగే స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్పిన విషయాలతోటి వీళ్ళెవరూ కాదు, నిజానికి అసలు దోషే పూర్ణచంద్రరావే అనేటువంటి అభిప్రాయాన్ని కలగజేశాయి. అందుకే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. తెలంగాణ శంకర్గా పేరు పొందినటువంటి ఆయన తనయ స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఆ తెలంగాణ ఉద్యమం టైంలో ఆమె సమర్పించినటువంటి అనేక వార్తా కథనాలు ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో ఒక భాగంగా పనిచేశాయని చెప్పాలి. అంటే ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆమె ఈరోజు ఇలా బలవన్మరణానికి ఎలా పాల్పడింది? 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక కూతురు ఉంది కదా, మరి ఆమెని ఎలా ఒంటరిదాన్ని చేసి చనిపోవాలనిపించింది ఆమెకి అనేటువంటి ప్రశ్నలు అనేకం తలెత్తే. నిజానికి ఆమెది ఆత్మహత్యనా, హత్య చేశారా అనేటువంటి అనుమానాలు కూడా కలిగాయి. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు మాత్రం ఆమెది ఆత్మహత్యే, కేవలం 3 నిమిషాల్లోనే ఆమె ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోవటం వల్ల ప్రాణాలు విడిచింది అని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఏదైతే తెలియజేసిందో ఇక దాన్ని మనం నమ్మక తప్పదు. ఏదేమైనప్పటికీ కూడా ఆమె జీవితం అనేది, అంటే కొంతమంది ఏమనుకున్నారంటే మీడియాలో జరుగుతున్నటువంటి ఒత్తిళ్ల వల్ల ఆమె ఏమన్నా ఆత్మహత్య చేసుకుందా, తన పనిచేస్తున్నటువంటి సంస్థలో ఏమన్నా ఆమెకు ఒత్తిళ్ళు ఎదురయ్యాయా, ఎందుకంటే ఆమె ఒంటరి మహిళ అన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. నిజంగానే ఆమె వ్యక్తిగత జీవితం చూసుకుంటే 2 సార్లు ఆమె వైవాహిక జీవితం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎప్పుడో 2008, 2009లో ఒకసారి ఒక వైవాహిక జీవితం ఆమెది విచ్ఛిన్నమైంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ 2016, 17 టైంలో రెండో విచ్ఛిన్నమైంది. ఆ రెండో వివాహం ద్వారానే ఆమెకి సంధ్య పుట్టిందని చెప్పేసి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి, ఆమె ప్రస్తుతం ఏదైతే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారో అదే న్యూస్ ఛానల్లో ఒకప్పుడు పనిచేసి ఒక రాజకీయ నాయకుడికి ఆ తరపున పనిచేస్తూ వస్తున్నటువంటి ఈ పూర్ణచంద్రరావు అనేటువంటి ఆ వ్యక్తితోటి ఆమెకు కలిగిన పరిచయమే అలాంటి పరిస్థితికి దారితీసిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సన్నిహిత వర్గాలు వాళ్ళు, అలాగే మిగతా జర్నలిస్టులు కూడా. నిజానికి స్వేచ్ఛ మంచి కవయిత్రి, రచయిత్రి. ఎన్నో కవితల్ని ఆమె ఉద్యమ సమయంలో రాశారు, ఇప్పుడు కూడా రీసెంట్గా రాస్తూనే ఉన్నారు. పూర్ణచంద్రరావు అతను మంచోడు కాదు, అతన్ని వదిలిపెట్టమ్మా అని చెప్పేసి నేను అమ్మకి చెప్పాను, కానీ అమ్మ ఆ టైంలో వినిపించుకోలేదు, అతను బాగా నమ్మింది పూర్ణచంద్రరావు అని చెప్పేసి సంధ్య ఏవైతే విషయాలు చెప్పిందో అతని వల్లే అమ్మ చనిపోయింది అనేటువంటి విషయాలు చెప్పిందో అవి నిజంగానే ఇప్పుడు చాలామందిని కలవరపెడుతూ ఉన్నాయి. అంటే 2 సార్లు వైవాహిక జీవితం విచ్ఛిన్నమైన తర్వాత సాధారణంగా 3వసారి అలాంటి జీవితంలోకి వెళ్ళాలంటే మరొకరిని తమ జీవిత భాగస్వామిగా అంగీకరించాలంటే గత అనుభవాలు ఖచ్చితంగా వాళ్ళని వెన్నాడుతాయి. అయినప్పటికీ కూడా ఆమె పూర్ణచంద్రరావుని నమ్మింది. కానీ అతను అప్పటికే భార్య పిల్లలు ఉన్నారు, నేను నా భార్యకి విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అతను ఏవైతే చెప్పాడో
ఆమె వాటిని విశ్వసించింది అంటున్నారు. కానీ నిజానికి అతను ఆల్రెడీ ఒక వివాహ బంధంలో ఉంటే అలాంటి వ్యక్తిని ఆమె తన జీవితంలోకి ఆహ్వానించడమే సరైన పని కాదు అని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అది మరొకరి జీవితానికి, మరో స్త్రీ జీవితానికి నష్టం కలిగించినట్లవుతుంది. మరొక పిల్లలకి ఆ జీవితంలో ఎవరైతే ఉండారో, ఏ భార్య వల్ల అయితే పిల్లలు కలిగారో వాళ్ళకి కూడా అన్యాయం చేసినట్లవుతుంది. మరి స్వేచ్ఛ ఈ విషయంలో ఎందుకని మూడోసారి కూడా అలాంటి బంధంలోకి వెళ్ళాలనుకుంది? ఎందుకంటే కొంతకాలంగా వాళ్ళు సహజీవనం చేస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. పూర్ణచంద్రరావే రిలీజ్ చేసినటువంటి లేఖలో ఆ విషయం చెప్పాడు. అంటే 2020 సంవత్సరం నుంచి తమ మధ్య బంధం ఏర్పడిందని చెప్పి అతను తెలియజేశాడు. సో ఇవన్నీ చూస్తుంటే స్వేచ్ఛ అతను మొత్తానికి నమ్మింది. కానీ అతను ఎప్పుడైతే తనకి మాయ మాటలు చెప్తున్నాడు, తనని ఇలా సహజీవనంతో ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినందువల్లే చివరికి ఆమె ఇలాంటి పని చేసుకుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో కుమార్తె మరి ఆమె 9వ తరగతి చదువుతుంది అని చెప్పి తెలుస్తుంది. సో అలాంటి చిన్న పిల్లని ఆమె వదిలివేసి వెళ్ళటం అనేది కూడా, అంటే ఇక్కడ ఎందుకని ఇంత ఒక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి ఒక జర్నలిస్టు చివరికి ఎలాంటి హోపు లేకుండా పోయి ఇలాంటి మరణానికి పాల్పడింది అంటే నిజంగా అది చాలా బాధపడాల్సినటువంటి విషయంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మొత్తానికి కాస్త చురుకుగానే స్పందించారు. ప్రాథమికమైనటువంటి విచారణ తర్వాత ఆమె మృతి వెనక పూర్ణచంద్రరావు ఉన్నాడు అనే అభిప్రాయానికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్కి కూడా తరలించారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో తల్లిదండ్రులు శ్రీదేవి, ఆయన శంకరన్న తెలంగాణ శంకర్ అని చెప్పేసి ఆయన పిలుస్తూ ఉంటారు తండ్రిని. సో అలాంటి నేపథ్యం ఉన్నటువంటి స్వేచ్ఛ, అంటే జర్నలిస్టు సొసైటీ, హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో దానికి యూట్యూబ్ కమిటీ మెంబర్గా కూడా ఎంపికయ్యారు. అందులో నేను కూడా ఒక సభ్యుడినే. సో మా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా కూడా ఆమె సేవలు అందించాల్సి ఉంది. కానీ ఇలా అవుతుందని చెప్పేసి మేమెవరం కూడా ఊహించలేదు. సో స్వేచ్ఛ మరణానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకి ఆ ధైర్యం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వేచ్ఛ మృతికి అసురునివాళి.